హాయ్ అండి. ఈరోజు వీడియో అయితే మే 31 రోజున తీసింది. శ్రీ కనకమల్లేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకొని రామచంద్రమ్మ వారి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళారనమాట. పైగా ఆ రోజు నా పుట్టినరోజు అండి. అయితే మా అమ్మగారు నాకు రామచంద్రం తల్లి పేరు కలిపారనమాట. అయితే ఈ మధ్య అమ్మవారి మెరుపులు మరియు పండగ జరిగింది కదా, ఇలా వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఎంత బాగుందో కదండి. మొత్తం అంతా డెవలప్ చేశారనమాట. అంటే చాలా క్రితం అయితే వెళ్ళాను. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత నా పుట్టినరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను. ఇక అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాం కదండి. నిజంగా అమ్మవారు ఎంత కళగా ఉంటారో తెలుసండి. మీకు కూడా అమ్మవారిని చూపిస్తాను రండి. ఇలాగా చుట్టుపక్కలంతా ఇలాగ ఉందన్నమాట. అంత బాగా కొత్తగా కట్టారు. ఇదిగోండి అమ్మవారు చూడండి, కళ్ళలో చూడండి నిజంగా ఎంత జీవకళ ఉంటుందో. అమ్మవారు మన వైపే కూర్చొని చూస్తున్నట్టు అనిపిస్తారనమాట. నేను వెళ్ళి చాన్నాళ్ళు అయ్యింది. ఇలాగా అమ్మవారి దర్శనాన్ని భాగ్యం కల్పించినందుకు మా అన్నయ్యకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. ఇదిగోండి చక్కగా తల్లి ఎంత బాగా ఉన్నారో చూడండి. ఎంతో వైభోగంగా ఉన్నారనమాట. అమ్మవారిని దర్శించుకున్న నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈ అమ్మవారి మెరుపులు అయితే చాలా ప్రాశస్త్యమండి. మే 14న జరిగినట్లున్నాయి ఈ మెరుపులు అయితే. అంటే సంవత్సరం తప్పి సంవత్సరం అయితే అమ్మవారి మెరుపులు జరుగుతాయి. అలాగే పండగ కూడా జరుగుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే విశాఖ వాసులు అయితే తప్పకుండా దగ్గరే కాబట్టి రండి. ఎప్పుడైనా మన దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను, మెరుపులు ఎప్పుడన్నది. అంటే కాకపోతే ఒక 2 సంవత్సరాలు ఆగాల్సిందే. చూస్తున్నారు కదా, ఈ గుడి లోపలైతే ఇలా ఉందన్నమాట. అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు నాకైతే చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి పేరు పెట్టుకొని అది పుట్టినరోజు పూట వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం. ఇదిగోండి బయటను కూడా చాలా బాగుంది. మన ఎలమంచిని ఒకసారి అయితే ఇలాగా మీకు చూపిస్తాను. మన ఎలమంచిల వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో హాయ్ అని చెప్పండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుందండి ఎలమంచిలు అయితే. ఇలా చూసి నిజంగా ఎంతో సంతోషం అనిపించింది. ఇక్కడే వెంకటేశ్వర స్వామి వారి గుడి కూడా కడుతున్నారనమాట కొండ మీద. అది ఇంకా అవుతుందండి ఫిబ్రవరిలో. అలాగైతే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని అంటున్నారు. దాని అప్డేట్ కూడా మనం తెలుసుకొని నాకు తెలిసిన మటుకు తప్పకుండా మన వీడియోలో షేర్ చేస్తాను. మరి ఒకసారి అమ్మవారిని అయితే ఇలా చూద్దామని చెప్పి మళ్ళీ ఇక్కడ వీడియో తీయడం జరిగింది. చూడండి అమ్మవారిని అసలు నాకు వదలబుద్ధి కాలేదన్నమాట ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో అంతా వాచ్ చేసినందుకు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.